ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కూటమి ప్రభుత్వం గెలిచిన ఏడాదిలో సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ ఒకేసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపడుతున్నారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. మదనపల్లె రూరల్ మండలం కోలబైలు పంచాయతీ అమ్మచెరువు మిట్ట వద్ద స్వర్ణాంధ్రలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే. బుద్ధుని విగ్రహం తలనరికిన వారిని పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని అరగుండు ఆరంభించడంతో నిరసన తెలిపిన భారతీయ అంబేద్కర్ సేన నాయకులు. పోలీసుల హామీతో దీక్ష విరమణ. కూటమి ప్రభుత్వం గెలిచిన ఏడాదిలో సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ ఒకేసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టారని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లి రూరల్ మండలం కోళ్లబైల్ పంచాయతీ అమ్మచెరువు మిట్ట నందు స్వర్ణాంధ్రలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో దివాళా తీసిందన్నారు. సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఒకవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ మరోవైపు సంక్షేమాన్ని సమాంతరంగా అమలు చేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిలో చేపట్టిన అభివృద్ధి పనుల్ని, సంక్షేమ పథకాల గురించి వివరించారు. మదనపల్లి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 70 కోట్ల రూపాయలతో రోడ్లు, డ్రైన్లు నిర్మించడం జరిగిందని, ఇంకా అనేక గ్రామాల్లో, వార్డుల్లో డ్రైన్లు, రోడ్ల నిర్మాణం చేపడతామని తెలిపారు. గడిచిన ఏడాది కూటమి పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. భద్రమ్మ 15 ఏళ్ళ పొదుపు చేస్తాను అడ్డం దొరుకుమా చెప్పాడ పోదులే రామ్మా. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, రామచంద్ర గారి నాయకత్వం. ఇతబడి ముగ్గురు పిల్లలకు 39,000 రూపాయలు. మీ పేరేమ్మా? నగీనా. ఎక్కడ ఉండేది మీరు? ఈడ కాలనీలో, బ్యారెడ్డి కాలనీలో. మీరమ్మా? 20,000 పడింది. నీకమ్మా? ఇద్దరు పిల్లలు, ఇద్దరికి 26,000 పడింది. నీకమ్మా? కాంప్లైంట్ ఇవ్వండి. ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, మంచి ప్రభుత్వం. సమరా అన్న వెనకాల మీరు పంచాయతీరాజ్ విధానంలో 2000 మనం ఒక ఏడాదిలో 4,000 కోట్లు. ఎస్టీ ఏరియాలో 1000 కోట్లు, వాళ్ళు 200 కోట్లు ఇస్తే ముగ్గురు ఆడపిల్లల్లో ముగ్గురికి ఎంత వచ్చింది? ఇద్దరు పడింది. ఎంత వచ్చింది? అవసరంలే, మీకోసమే ఈ ప్రభుత్వం ఉండేది. అర్థమైందా? లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. సిలిండర్లు వస్తున్నాయా? సంతోషం అమ్మా. ప్లీజ్ అన్న, సంతోషంగా ఉండాలి. జై బాబు, జై బాబు. पहले जगन्नाथ एक फैमिली में एक बच्चे को 1 टीचर. अब तो 5 बच्चे हैं तो 5 बच्चों को पैसा कौन देते हैं पैसे? అర్థమైందా? ఒక్క రాష్ట్రంలో వచ్చి 1000 రూపాయలు, ఇంకొక రాష్ట్రంలో 400, ఇంకొక రాష్ట్రంలో 1000 రూపాయలు. మన ఆంధ్ర రాష్ట్రంలోనే 4,000. మీకు ఇచ్చింది ఎవరు పెన్షన్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు
అవమ్మా సుబ్బి అవమ్మా జై బాబు జై జై బాబు జై బాబు జై జై బాబు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం గారి నాయకత్వం ఓకే తిప్పండి అమ్మా తిప్పండి తల్లి రైట్ రైట్ మాకు చేయని పనులు మా అన్న చేసినాడు. మాకు రోడ్లు వచ్చినాయి, మాకు అన్ని సకలంగా ఉన్నాయి. ఇంకా నీళ్లు గాని అన్ని సౌకర్యం చేసేలా కాలువలు రావాలా మాకు, మేము అదే కోరుకుంటున్నాం. మా అన్న జగన్ నాయకత్వంలో అన్ని మాకు వర్తించినాయి. జై జై బాబు జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్. నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అన్నా ఎస్సన్నా బుద్ధుని విగ్రహం తల నరికిన వారిని పోలీసులు పట్టుకుని శిక్షించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని భారతీయ అంబేద్కర్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు పీటీఎం శివప్రసాద్ హెచ్చరించారు. నేడు బుద్ధుని కొండల బుద్ధుని తల నరికిన దుర్ఘటనపై మదనపల్లి పట్టణం బెంగళూరు రోడ్లోని అంబేద్కర్ సర్కిల్ వద్ద బాస్ ఆధ్వర్యంలో నాయకులు అరగుండు అరమీసం తీయించుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన దీక్షలో వివిధ ప్రజా కుల సంఘాల నాయకులు పాల్గొని బుద్ధుని తల నరికిన ఘటన తీవ్రంగా ఖండించారు. పోలీసుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. దోషుల్ని గుర్తించి వెంటనే అరెస్టు చేయకపోతే బాస్ సంస్థతో కలిసి ఆందోళన ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం శివప్రసాద్ మాట్లాడారు. బుద్ధుని కొండను మానవ వికాస కేంద్రంగా గొప్ప ఆధ్యాత్మిక చైతన్య కేంద్రంగా రూపొందించాలని ఉన్నతాశయంతో బుద్ధ అంబేద్కర్ సమాజ్ ట్రస్ట్ ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి బుద్ధుని కొండలో ఒక్కొక్కటిగా నిర్మాణాలు చేస్తుంటే కొంతమంది ఉన్మాదులు ఒక్కొక్కటిగా ధ్వంసం చేస్తూ వస్తున్నారని ఆవేదన చెందారు. గతంలో తథాగతుని 3 విగ్రహాలను ధ్వంసం చేశారు. ఇప్పుడు మరో విగ్రహాన్ని సినిమా ఫకీలు ధ్వంసం చేసి తల నరికి కాళ్ల దగ్గర పెట్టి అమానుషంగా ప్రవర్తించారని తెలిపారు. ఈ విషయం నిన్న సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో రూరల్ సిఐ కళా వెంకటరమణకు వాట్సాప్ ద్వారా టెక్స్ట్ మెసేజ్ మరియు ఫోటోలు పంపిన అతను స్పందించలేదని, ఆ తర్వాత డీఎస్పీకి అదే మెసేజ్ మరియు ఫోటోలు ఫార్వర్డ్ చేసినా స్పందించలేదని తెలిపారు. ఈ ఘటన వెనుక ఎవరో రాజకీయ ప్రముఖుల హస్తం ఉందని, అందుకే పోలీసులు ఏమాత్రం స్పందించడం లేదని అన్నారు. బుద్ధుని బౌద్ధ అమరావతిని వాడుకుంటూ సౌత్ ఆసియా దేశాల సహకారం పొందుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే ఈ ఘటనపై స్పందించి పోలీసుల కఠిన ఆదేశాలు ఇవ్వాలని, లేని పక్షంలో చలో అమరావతి పేరుతో నిరసనకు పిలుస్తామని తెలిపారు. పోలీసులు దీక్ష శిబిరానికి చేరుకుని నిందితుల్ని పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో వారు దీక్ష విరమించారు. బుద్ధుని తల నరికిన ఉన్మాదులకు సపోర్ట్ చేస్తున్నటువంటి తాలూకా సిఐని వెంటనే బుద్ధుని తల నరికిన ఉన్మాదులకు కనీసం రూరల్ పోలీస్ ఏజెన్సీ ఫోటోలు పెట్టినాము, వాట్సాప్ లో మెసేజ్లు పెట్టాము, ఏమి ఆయన కనీసం అంకిశెట్టిపల్లి వద్ద ఉన్నటువంటి బుద్ధుని కొండపైన ఒక 4 రోజుల ముందు తథాగతుడి గౌతమ బుద్ధుడి యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేశారు. మన నిలువెత్తు పీఠంపై ఉన్నటువంటి బుద్ధుని విగ్రహాన్ని బలమైన ఆయుధాలు ఉపయోగించి కిందకు తోసేసి కాంక్రీట్ మోల్డ్ విగ్రహమైనటువంటి దాన్ని చాలా బలంగా ఆయుధాల ద్వారానే తలను నరికి తలను తీసుకొని వచ్చి పాదాల దగ్గర చేతుల్లో పెట్టినటువంటి దుర్ఘటన జరిగింది. ఈ ఘటన జరిగి 3 రోజులు పైగా అయిపోయింది. మేము మళ్ళైనా వాళ్ళు ఫోన్ చేసి విషయం ఏం జరిగిందని అడుగుతారని అనుకున్నాం, అడగలేదు. సరే తెల్లవారిపోయి మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని అనుకునేసరికి మా దగ్గర కంప్లైంట్ తీసుకోకుండా వీఆర్ఓ దగ్గర కంప్లైంట్ తీసుకొని తాలూకా సిఐ గారు దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. అయ్యా తాలూకా సిఐ గారు ఆ బుద్ధుని కొండ నిర్మాణానికి
ఇప్పటిదాకా సుమారు 2 కోట్లు ఖర్చు చేశాం. బుద్ధ అంబేద్కర్ సమాజ్ ఆధ్వర్యంలో రాయి పేర్చి చేతులతో కష్టం చేసి బుద్ధుని కొండకు 2.5 కిలోమీటర్ రోడ్ వేశాం. సుమారు 1000 మంది కూర్చునేట్టుగా ఆ ప్రదేశాన్ని చదును చేసి మేము చాలా కష్టపడ్డాం. అది అక్కడ ఇంత నిర్దాక్షిణంగా ఇది 4వసారి బుద్ధుని విగ్రహాలు పగలగొడితే కనీసం ఏంటి మీ బాధ, మీరేమనుకుంటా ఉన్నారు అని చెప్పి కనీసం ఒక పోలీస్ గాని, ఎస్ఐ గాని, సిఐ గాని ఎవ్వరు కూడా రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి పలకరించింది లేదు. అంటే దీని అర్థం ఏమంటే మాకు ఆ ఘటన జరిగిన 4 రోజుల క్రితం ఆ అంకిశెట్టిపల్లికి సంబంధించినటువంటి బీజేపీ నాయకుడు రాజశేఖర్ ఫోన్ చేశాడు. రాజశేఖర్ ఫోన్ చేసి, అన్న ఎవరో కొండపైకి పోతా ఉన్నారు, అక్కడేమన్నా బుద్ధుని విగ్రహాలు ధ్వంసం అయితే మీరేమన్నా మమ్మల్ని అడిగారు అని చెప్పాడు. ఆయన ఎందుకు చెప్పినాడు, ఆ చెప్పిన తర్వాత ఎందుకు ధ్వంసమైనాయో, ఆ కోణంలో ఎందుకు సిఐ గారు దర్యాప్తు చేయలేదో మాకు అర్థం కాలే. అదే రాజశేఖర్ అనేవాడు పోలీసులు ఆ ఊర్లోకి వెళ్లి ఒక పీస్ మీటింగ్ పెడితే ఆ మీటింగ్ లో కూడా బుద్ధుని కొండ మీద కంప్లైంట్ చేశాడు. సో మేము కంప్లైంట్ ఇస్తే మాకు అనుమానం ఉన్న వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తామని మా దగ్గర కంప్లైంట్ తీసుకోకుండా రూరల్ సిఐ గారు విఆర్ఓ దగ్గర కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేశాడు. అంటే దీని అర్థం ఏమంటే బుద్ధుని తల నరికే విషయం రూరల్ సిఐకి కళా వెంకటరమణకి ముందే తెలుసు. ఆయన ఎవరైతే ఆ గ్రామంలో ఉన్న బీజేపీ నాయకుడు ఉన్నాడో దాంతో కొంతమంది మూర్ఖులైన ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కలగలిసి ఒక అమౌంట్ ప్యాకేజీ రూరల్ సిఐతో మాట్లాడుకొని ఆ తాలూకా సిఐతో మాట్లాడుకొని ఆ సిఐ కళా వెంకటరమణ ప్రణాళిక ప్రకారమే కొండపైన బుద్ధుని విగ్రహాన్ని ధ్వంసం చేసి కళా మొండెం వేరు చేసి హేయంగా ప్రవర్తించారు. ప్రజానాయకుడు వంగవీటి రంగా మరణించి కొన్ని దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ ప్రజల హృదయాల్లో బతికే ఉన్నారని కాపునాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆంజనేయ కుమార్, జనసేన రాష్ట్ర నాయకులు శ్రీరామ రామాంజనేయులు తెలిపారు. నేడు మదనపల్లి రూరల్ మండలం పొంగనూరు బైపాస్లోని శ్రీకృష్ణదేవరాయలు సర్కిల్ నందు వంగవీటి రంగా జయంతిని కాపునాడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మునిరత్నం, ఆకుల కృష్ణమూర్తి, అమర్ నారాయణ, ముని గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వంగవీటి రంగా కాపులకే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు నాయకుడిగా ఉంటూ వారి సమస్యల్ని పరిష్కరించారని గుర్తు చేశారు. పేదలకు అండగా నిలిచిన వారికి ధైర్యమయ్యారని పేర్కొన్నారు. ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన కాపు మహాసభకు లక్షలాది మంది ప్రజలు హాజరై దేశ చరిత్రలోనే ఆ సభ నిలిచిపోయిందన్నారు. ప్రజా సమస్యలపై నిరాహార దీక్ష చేస్తూ హత్యకు గురయ్యారని ఆవేదన చెందారు. శ్రీ వంగవీటి మోహన్ రంగా ఆ పదమే ఒక ఉత్సాహపరిచే పదం. మరి రాష్ట్రానికే కాదు 2 రాష్ట్రాలకు చాలా సుపరిచితమైన పేరది. సో ఈ యొక్క మోహన్ రంగా గారు విడిచిపెట్టిన బాణం మాదిరిగా బుల్లెట్ ధర్మారావు గారు 2 రాష్ట్రాలకు రాధా రంగా మిత్రమండలి అధ్యక్షులుగా చేస్తున్నారు. ఈ రోజు యాక్చువల్ గా మనకు సమయం ఉండింటే ఖచ్చితంగా మదనపల్లికి వచ్చేవారు. ఆయన అమెరికా పర్యటన వల్ల ఇక్కడికి రాలేకపోయారు. రంగా గారిని తన బుల్లెట్ లో కూర్చోబెట్టుకొని ఊరు వాడ అంతా తిరిగిన వ్యక్తి బుల్లెట్ ధర్మారావు గారు. నాకు చాలా సన్నిహితులు. ఎందుకంటే కాపునాడులో సుదీర్ఘంగా ప్రయాణం చేశాం, చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాం. బుల్లెట్ ధర్మారావు గారిని మరొక్కసారి ఇలాంటి వాతావరణం మనకు గాన కలిగితే ఖచ్చితంగా అందరి సహకారంతో సమిష్టి కృషితో ఖచ్చితంగా మనము ఈ యొక్క కార్యక్రమాన్ని ఇలాంటి కార్యక్రమాల్ని నెక్స్ట్ బుల్లెట్ ధర్మారావు గారి అధ్యక్షతన ఆయన ఆధ్వర్యంలో మనం చేసుకునే కూడా నేను ఆయన తీసుకుని వస్తానని ఈ సభా వేదికగా నేను మాటిస్తున్నాను. ఎందుకంటే తనతో నేను మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా అన్న మీరు చెప్తే మన వాళ్ళ కోసం మదనపల్లికి నేను ఆల్రెడీ లాస్ట్ ఇయరే మీరు చెప్పారు రావాల్సింది, కానీ అనివార్య కారణాల వల్ల రాలేకపోయాను. సో ఇప్పుడు అమెరికా పర్యటనలో ఉన్నాడు కాబట్టి రాలేకపోయిన విషయం మీకు తెలియజేస్తున్నాను. కాకపోతే మునుముందు ఇలాంటి కార్యక్రమాలు రంగా గారి కార్యక్రమం కావచ్చు, ఏ కార్యక్రమమైనా మనకు సంబంధించేంత వరకు సమిష్టి కృషితో సమిష్టి నినాదంతో ముందరికి వెళ్లాలని ఈ అవకాశం ఇచ్చి ఇందరూ ఇక్కడికి చేరిన దానికి ప్రత్యేకించి పేరుపైన ధన్యవాదం తెలుపుకుంటున్నాను. సుమారు 78 సంవత్సరాల ఇప్పుడు ఆయన జయంతి జరుపుకుంటున్నాము. కానీ వీళ్ళంతా అమరులు, వీళ్ళకు వర్ధంతి అనేటటువంటిది లేదు. దగ్గర 37 సంవత్సరాల ముందు ఈయన హత్య గావించబడ్డాడు. అలాగే అప్పటి నుంచి కూడా విజయవాడ మొత్తం మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం దగ్గర 2 లక్షల విగ్రహాలు వంగవీటి మోహన్ రంగా గారు స్థాపించినారంటే రాష్ట్రంలో
ఆయనకునే కాపు కులంలో కానీ బలిజ కులంలో కానీ బలిజ కులస్తుల్లో ఆయనకునేటువంటి పట్టు ఏమి అనేది మనకు అర్థమైపోతా ఉంది. ఇలాంటి నాయకులు ముందుకు వచ్చినప్పుడు మన కులస్తులందరూ ఏకమై ఒకటిగా ఉంటూ, అంటే వేరే కులస్తులను తొక్కి పైకి ఎదగమని కాదు, వాళ్ళను కూడా మనం ఎదుగుతూ పోతే వాళ్ళను కూడా చేతికి తీసుకొని రండి, మిగతా కులాలను కూడా ఆదరిద్దాం, అందరినీ గౌరవించుకుంటూ మనం ఏ విధంగా అయినా రాజకీయంగా ఎదగకపోతే మనం ఎప్పుడు ఇలాంటి ఉపన్యాసాలకు దీనికే పరిమితం అయిపోవాల్సి వస్తుంది. ఈరోజు మనకు ఒక గొప్ప నాయకుడు దొరికినాడు, పవన్ కళ్యాణ్ గారు. ఆయనకు మనం అందరం సపోర్ట్గా ఉందాం. మన జాతి మొత్తం ఇక్కడ కొంతమంది సోదరులు ఏమన్నారంటే పార్టీలకు అతీతంగా చేసుకుందాము అని అన్నారు. మనం ఆ విధంగా భయపడాల్సిన పని లేదు. ఈ కులస్తుడు ఆయనకే, మేమంతా జనసేనకే, మా జీవితకాలం అంతా మేము మా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు కూడా మా నాయకులకే మేము అందిస్తాము, సపోర్ట్గా ఉంటాము అనే విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు గారి జయంతి కూడా ఉంది, ఆయనకు నివాళులు అర్పిస్తున్నాము. అలాగే జై అల్లూరి సీతారామరాజు, జై అల్లూరి సీతారామరాజు. అలాగే మన హిందూ మతాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాపించేసినటువంటి స్వామి వివేకానంద గారి వర్ధంతి ఈరోజు. ఆయన కూడా మనస్సుమాంజలు నివాళులు అర్పించుకుంటున్నాము. ఇలాగే మనం అందరం ఈ ఒక్క మదనపల్లి నియోజకవర్గంలోనే కాదు, మొత్తం రాష్ట్రం అంతా కూడా వీళ్ళు అమరులు, ఎన్ని సంవత్సరాలైనా జీవించుండేటటువంటి వ్యక్తులు వంగవీటి రంగా గారు. వాళ్ళ పోయిన సంవత్సరము ఆయన కుమారుడు ఇక్కడ మదనపల్లికి వచ్చినాడు, రాధా గారు, ఆయన ఎంతో చేసినారు. అలాగే దాసరి రాము గారు కూడా మొత్తం ఆంధ్ర రాష్ట్రం తిరిగి కూడా చేసినారు. కానీ వాళ్ళకు సరైనటువంటి గుర్తింపు లభించలేదేమో అని మేము అనుకుంటున్నాము. వాళ్ళకి సరైనటువంటి ప్రాతినిధ్యం ఇచ్చి వంగవీటి రాధా గారిని కూడా ఆయనకు వాళ్ళు మనకు చేసినటువంటి సేవకు గుర్తింపుగా ఆంధ్ర రాష్ట్రంలో మంచి ఉన్నతమైనటువంటి పదవులు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ సందర్భంగా అందరికి తెలియజేసుకుంటూ ఆయనకు వంగవీటి రంగా గారికి నివాళులు అర్పించుకుంటున్నాం. జై మోహన్ రంగా గారు, జై వంగవీటి మోహన్ రంగా గారు. ప్రతి ఒక్క బలిజ తెల్లగా ఒంటరి అనేవాళ్ళు ఆయన వెన్నంటి నిలబడి ఆయన ఒక్కడు కాదు, ఈ మొత్తం కులం మేము ఉండాము అని చెప్పి, ఆయన కులాలను కలిపే రాజకీయం అని చెప్పి ఆయన బహిరంగంగా చెప్తే ఆయనకు మేము ఉండాము అని చెప్పి ప్రతి నిమిషము నిలబడి లాస్ట్కు 21కి 21, 2 పార్లమెంటుకు 2 పార్లమెంటు 100% స్ట్రైక్ రేట్తో ఈరోజు గవర్నమెంట్ అంటే ఎన్డీఏ మన గవర్నమెంట్ నిలబడడానికి 3 పిల్లర్లు అయితే లేదు 4 పిల్లర్లు అయితే దాంట్లో దాదాపు 2 పిల్లర్లు అనేటట్టు మనం సపోర్ట్ చేసి ఆయన్ను ఒక డిప్యూటీ సీఎం స్థాయికి తీసుకొని పోయినాం. ముఖ్యంగా నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే అంతటితో ఆగిపోకుండా రాజకీయ ఎదుగుదలలో రంగా గారిని చంపబడింది, రంగా గారి ప్రాణాలు తీయబడినాయి. కాబట్టి ఆ పరిస్థితులు వస్తే కూడా మనం వెన్నంటి ఆయనకు ముందరుండి ఆయన్ను ప్రొటెక్ట్ చేసుకొని మనం ముందరకు పోవడానికి, అదేవిధంగా ఆయన కులాలను కలిపే రాజకీయం అంటున్నాడు కాబట్టి అన్ని కులాలకు రాష్ట్రానికి చివరకు దేశానికి కూడా ఒక దిశానిర్దేశం చేయగలడు అని చేసేంత వరకు మనమందరూ ఆయన వెంట ఉంటామని ప్రతిజ్ఞ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మదనపల్లి నందు శనివారం నిర్వహించే జగన్నాథుడి రథయాత్రను విజయవంతం చేయాలని హరే కృష్ణ మూవ్మెంట్ హరే కృష్ణ సత్సంగ్ కేంద్రం మదనపల్లి బాధ్యులు భారతి దివ్యరాణి తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయం వద్ద వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సభ్యులు ఆంజనేయులు, సందీప్ రాజ్, రాధారాణి, శోభారాణి, శ్వేత తదితరులు పాల్గొన్నారు. పద్మావతి, లావణ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పూరిలో జరిగే జగన్నాథుడి రథయాత్రకు కోట్లాది మంది ప్రజలు హాజరవుతారని అన్నారు. ఇంతటి పవిత్రమైన రథయాత్రకు ఎంతో మంది ప్రజలు వెళ్లలేని పరిస్థితి అని పేర్కొన్నారు. భక్తుల కోసం మదనపల్లి నందు శనివారం సాయంత్రం 4 గంటలకు శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయం వద్ద నుండి జగన్నాథుడి రథయాత్ర నిర్వహించడం జరుగుతుందని భక్తులు ఈ రథయాత్రలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
పాఠ్ జగన్నాథ్ కి జై. రేపు సాయంత్రం 4 గంటలకి జగన్నాథ్ రథయాత్ర మొదలవుతుందండి. వెంకటేశ్వర స్వామి గుడి నుంచి చిత్తూరు బస్ స్టాండ్ నుంచి సాయిబాబా గుడి నుంచి రామ్ గోపాల్ నాయుడు స్ట్రీట్ హరే కృష్ణ సత్సంగ్ సెంటర్ వరకు జరుగుతుంది. మదనపల్లి ప్రజలందరూ కూడా రథయాత్రలో పాల్గొని భగవంతుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాము. అందరూ కూడా పాల్గొనండి. హరే కృష్ణ, జై శ్రీరామ్. మనం యాక్చువల్గా పూరిలో జగన్నాథ రథయాత్ర అంటే కూడా చాలా వైభవంగా జరుపుతారు. కొన్ని కోట్ల మంది పాల్గొంటారు. కానీ ఇక్కడ మన అదృష్టం ఏమంటే మన మదనపల్లిలో పూరిని జరిగినట్టుగానే జగన్నాథ రథయాత్ర అనేది జరుగుతూ ఉంది. వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి 4 గంటలకి స్టార్ట్ అవుతారు. అందరు భక్తులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే పూరికి అందరూ వెళ్ళలేరు. కనీసం మనకి ఇక్కడ జగన్నాథ రథయాత్రలో పాల్గొనాలని ఆశిస్తున్నాము. భక్తులు అందరూ కలిపి రథయాత్రలో పాల్గొనాలనేసి, స్వామి వారి కృపకు పాత్రలు కావాలనేసి మేము కోరుకుంటున్నాము. హరే కృష్ణ. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఇండియాస్ లార్జెస్ట్ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ అయిన ఇమాడి సిల్వర్ జ్యువెలరీ న్యూ స్టోర్ మన మదనపల్లెలో ఓపెన్ అయిపోయింది. ఆకర్షణీయమైన డిజైన్స్, అద్భుతమైన కలెక్షన్స్ తో మీ అందరినీ అబ్బురపరచడానికి సిద్ధంగా ఉంది. మరింకెందుకు ఆలస్యం, ఈ రోజే మన ఇమ్మాడి సిల్వర్ జ్యువెలర్స్ కి వచ్చి షాపింగ్ చేసేయండి. మన స్టోర్ అడ్రస్ నియర్ పోస్ట్ ఆఫీస్ సర్కిల్, ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్, మదనపల్లి. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. మదనపల్లి పట్టణంలోని నెహ్రూ బజార్ నందున్న పీర్ల చావిల్లోని పీర్లను మొహర్రం పండుగ సందర్భంగా ఊరేగింపు నిర్వహించారు. నేటి ఉదయం నుండి భక్తులు పీర్లను పట్టణ పురవీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడారు. 150 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పీర్లను మొహర్రం పండుగ సందర్భంగా ఊరేగింపు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పీర్లకు మొక్కుకుంటే సంతానం లేని వారికి సంతానం, వివాహం కాని వారికి వివాహం జరుగుతుందనే నమ్మకం ప్రజల్లో ఉందన్నారు. చేస్తానన్నా 150 ఏళ్ళ చరిత్ర ఉన్నది. ఇది మొహరం పండగ 8వ తేదీ మేము పండగ చేస్తాము. దీనివల్ల త్యాగానికి ప్రతిరూపము. పీర్ల పండుగ అంటే మదనపల్లిలో పెద్ద ఫేమస్. పల్లిపీరు అన్న తర్వాత మా మదనపల్లిలో దీనిలో వచ్చే వాళ్ళు ఇట్లా భక్తులు వస్తూ ఉన్నారు, వాళ్ళ కోరికలు తీరుస్తూ ఉంటారు. కాబట్టి ఆ నమ్మకం మీద దేవుడి వల్ల వాళ్ళ దీనికి వస్తూ ఉంటారు. ఇలా పూజలు పురస్కారాలు చేస్తారు. పిల్లలు పిల్లలు ఇస్తూ ఉంటారు. పెళ్లి కానీ వాళ్ళకి పెళ్లిళ్ళు కొంచెం పెళ్లి ఇస్తూ ఉంటారు. దేవుడి వల్ల ప్రతిదీ మంచి జరుగుతుంది. దీనివల్ల మేము ప్రతిరోజు ప్రతి సంవత్సరం ప్రతి మొహరం పండుగ ఇలాగే చేస్తాం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మదనపల్లి మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికులు డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట వారు చేపట్టే రీలే నిరాహార దీక్షలు 31 రోజుకు చేరుకున్నాయి. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమ్మె బాట పట్టిన విషయం తెలిసింది. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగ కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, 15 సంవత్సరాలు నిండిన కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం తమకు హామీ ఇచ్చి మోసం చేసిందని, ఎన్నికల ముందు కూటమి నాయకులు ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించిన పక్షంలో నీటి సరఫరా, వీధి లైట్లను నిలుపుదల చేయడం జరుగుతుందని తెలిపారు. వీరి ఆందోళనకు పలు సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. శాఖలో పనిచేస్తున్నటువంటి మేము దీక్ష చేస్తూ ఇప్పటికి 31 రోజులు అవుతుంది. ప్రభుత్వం నుంచి స్పందన వచ్చింది అని చెప్తున్నారు, కానీ జీవో రూపంలో ఇంతవరకు రిలీజ్ కాలేదు.
అయినా మదనపల్లి పట్టణంలో ప్రజల సమస్యలు అంటే నీటి సమస్య, వీధి లైట్లు వెలగకపోవడం, ఈ సమస్యలు అన్నీ ఉన్నాయి కాబట్టి అధికారులు తర్వాత మన ఎమ్మెల్యే అన్నగారు చెప్పారు కాబట్టి నీటి సరఫరా చేస్తున్న మరుగుతున్నాయి. కానీ ఇంతవరకు జీవో రూపంగా గవర్నమెంట్ ఏమీ రిలీజ్ చేయలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా సమస్యల మీద జీవో రూపంలో జీతం పెంచడం కానీ, సంక్షేమ పథకాలు అమలు చేయడం కానీ ఇవన్నీ జీవో రూపంగా రిలీజ్ చేయాలని కోరుకుంటూ ఈ జీవో రిలీజ్ చేసిన వెంటనే మేము కూడా శిబిరం కూడా తీసివేయడం జరుగుతుంది. జీవో రానంత వరకు ఎన్ని మాటలు చెప్పినా కూడా శిబిరం ఎత్తేది ఉండదు. ఇట్లే ఒక నెల కంటిన్యూ అయినా కూడా మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మా కార్మికుల సమస్యలు ఈ 13,000 జీతంతో అలాగున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జీవో రూపంలో మా సమస్యల మీద మా డిమాండ్లను వాళ్ళు నెరవేర్చినట్టుగా జీవో రూపంగా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను. నేడు మదనపల్లి పట్టణంలోని పొంగనూరు రోడ్డు బస్నికొండ నందు ఆక్వా మినరల్ వాటర్ ప్లాంట్ ను ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించాలనే ఆలోచనతో రెడ్డప్ప ఆధ్వర్యంలో ఆక్వా మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తక్కువ ధరతో ISI స్టాండర్డ్స్ తో ఈ మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలు వీరిని ఆదరించాలని కోరారు. జై తెలుగుదేశం. మంచిదే కదా, కడుక్కుంటాను ఆడిస్తే అన్నదాడి ఆడిస్తే పెడదాం. రానా మీరు రెడ్డప్పన్న దగ్గరికి రండి. మదనపల్లి అక్వా మినరల్ ప్లాంట్ అన్న రెడ్డప్పన్నది. రెడ్డప్పన్న ఇప్పటి నుంచి కాదు, మా చిన్నప్పటి నుంచి మాకు పరిచయము. నేను రెడ్డప్పన్న ఆల్వేస్ నిత్యం వాళ్ళ పనిలో వాళ్ళ బాధ్యతగా ఉండే మనిషి. ఎక్కడ ఫ్రీగా దొరికే మనిషి కాదు. తెల్లారు లేస్తే ఆయన పని ఆయన అంత చాలా రెస్పాన్సిబుల్గా ఉండే మనిషి రెడ్డప్పన్న. అట్లే విధంగా ఈరోజు మదనపల్లి అక్వా మినరల్ ప్లాంట్ పెట్టారు. చాలా సంతోషం. చాలా క్వాలిటీగా కూడా సిస్టమైజ్గా ఎంత బాగుంది అంటే ఇక్కడ నుంచి బాటిల్ మేకింగ్ కాడ నుంచి బాటిల్ క్లీనింగు, మళ్ళీ వాటర్ ఫిల్లింగు, మళ్ళీ అక్కడ నుంచి లేబులింగ్, మళ్ళీ ప్యాకింగ్ అంతా సిస్టమైజ్. నాకు తెలిసి మదనపల్లి టౌన్లో ఇదే బెస్ట్ అనుకుంటాను. నేను చాలా బాగా పెట్టినారు. నేను రెడ్డప్పన్నకు కంగ్రాచులేట్ చేస్తున్నాను. తప్పకుండా అన్ని విధాలుగా అన్నకు ఇది సేకరించి ఆర్థికంగా ఎందుకంటే అన్న కష్టజీవి. తెల్లారులేసే సాయంత్రం మన పని ఏమడానికి చాలా బాధ్యతగా ఉంటారు. చాలా సంతోషం. ఈరోజు ఒక మంచి మినరల్ వాటర్ ప్లాంట్ మదనపల్లి వచ్చింది. అది క్వాలిటీతో ఉంది. నేను మనస్ఫూర్తిగా వెల్కమ్ చేస్తూ మదనపల్లి పట్టణ వాసులందరూ దీనికి వినియోగించుకోవాలి. నేను కొన్ని బాటిల్స్ చూశాను, బయట ఊర్ల నుంచి బాటిల్స్ వస్తున్నాయి, అది క్వాలిటీగా లేవు. ఇది చాలా సిస్టమైజ్గా ఉంది. తప్పకుండా దీన్ని వినియోగించాలని కోరాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూటమి ప్రభుత్వం గెలిచిన ఏడాదిలో సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ ఒకేసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపడుతున్నారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. మదనపల్లి రూరల్ మండలం కోలబైలు పంచాయతీ అమ్మచెరువుమిట్ట వద్ద స్వర్ణాంధ్రలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే. బుద్ధుని విగ్రహం తలనరికిన వారిని పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని అరగుండు ఆర్మీ సంతో నిరసన తెలిపిన భారతీయ అంబేద్కర్ సేన నాయకులు. పోలీసుల హామీతో దీక్ష విరమణ.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి NCTV న్యూస్.